సీజన్ అయితే వచ్చింది గదా! చాలామంది చాలా రెసిపీసే ట్రై చేస్తూ ఉంటారు. అలానే ఈ పప్పుని గూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉసిరికాయల్ని తినలేని వాళ్ళు కూడా ఇలా పప్పులో కలిపేస్తే అవి తెలియక తినేస్తారు. హెల్త్‌కి గూడా చాలా మంచిది. మరి దాన్నెలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని నానబెట్టుకున్న కందిపప్పు వేసి అందులోనే కొంచెం పసుపు 2 ఉసిరికాయలేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ వగరొచ్చేస్తుంది. అండ్ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కరివేపాకు, పసుపు, వాటర్ వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా పప్పుని మెదుపుకొని పక్కన బెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి పోపైతే వేసుకుందాము. పోపులోకి నూనె వేసుకున్నా పర్లేదు, నెయ్యి వేసుకున్నా పర్లేదు. అందులో కొంచెం జీలకర్ర, ఇంగువ అండ్ ఎండుమిర్చి వేసుకోండి. సింపుల్‌గా ఈ పోపుని పప్పులో వేసేసి కొంచెం వాటరేసి కలిపేస్తే సూపర్ టేస్టీ అయిన పప్పయితే రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది.